ముఖ్యంగా ఇప్పుడు మన కోవూరు నియోజకవర్గం డెల్టా ప్రాంతం కాబట్టి అందరికీ ఉరుకోతలు మొదలైనవి. ఉరుకోతలు మొదలైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలని ఈ రోజుకి కూడా తెరవకపోవడం, తెరవరో అని చెప్పి రైతులు ఆందోళన పడుతున్నారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 రోజులు గడువు ఇవ్వడం జరిగింది. కొనుగోలు కేంద్రాలు తెరవకపోతే దాని మీద రైతులకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడదని చెప్పి తెలియజేస్తున్నాం. పాలక వర్గానికి కూడా తెలియజేస్తున్నాం, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, గ్రామాలు బాగుంటాయని చెప్పి ఉండే నాయకులందరికీ తెలిసిన విషయమే. అట్లాంటిది రైతులు అనేక కష్టాలు పడి ఈ రోజు ఉరుకోతలు వస్తే వాళ్ళకి కొనుగోలు కేంద్రాలు తెరవకుండా పాలక వర్గం చౌత్యం చూస్తుందని చెప్పి సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాను. నేను ఎమ్మెల్యే గారికి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో మీరు చొరవ చూపించి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులకి మేలు చేసే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి భావిస్తూ, కొనుగోలు కేంద్రాలు తెరవకపోయే లోపల 15,000 నుంచి 15,500 కూడా దళారులు, రైస్ మిల్లర్లు కొనే పరిస్థితులు లేదు. గిట్టుబాటు ధరని దృష్టిలో పెట్టుకుని రైతుకి కనీసం 20 నుంచి 25,000 రూపాయలు చేసే విధంగా పాలకవర్గం చర్యలు తీసుకోవాలని, వెంటనే రైతు కొనుగోలు కేంద్రాలని తెరిపించి రైతుల పక్షాన నిలబడాలని చెప్పి కోరుకుంటాం.